వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ విదేశీ టూర్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ లో మేజర్ ఇష్యూ జరగవుతుందంటూ ముందే చెప్పానన్నారు. కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ పార్టీలో నాలుగు ముక్కలాట జరుగుతుందని, అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి లేదని, అవినీతి మరకలను ఎదుర్కొంటున్న వారిని చేర్చుకోబోమని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి బీజేపీ పైన ఆరోపణలు చేస్తూ సొంత పార్టీతో పాటు బీజేపీ పైన కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతంతో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి మీరు చెప్పినట్టే జరుగుతుంది, లేక బయటకు వచ్చింది, ప్రకంపనలు సృష్టిస్తుంది, ఏం జరుగుతుంది? బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం వెనకాల మీరే ఉండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. చూడండి, కుటుంబ కలహాలలో బీఆర్ఎస్ పార్టీలో నాలుగు బుక్కలాట నడుస్తుందన్న సంగతి నేను గతంలో చెప్పాను. ఇది ఈరోజు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి, 1-2 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన నుంచి జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలు, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలో అంతర్గత విభేదాలు, అంశాలు. ఎప్పుడైతే కవిత తండ్రికి రాసినటువంటి లేఖ అంశంలో ఆమె చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆమె ఆవేదనను మరి నాకు తెలిసిన వెంటనే నేను మీడియాతో చిట్చాట్లో చెప్పాను. ఆ లెటర్ కూడా బయటకు వస్తున్న సంగతి చెప్పాను. లెటర్ బయటకు వచ్చింది. కేటీఆర్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు మరొక ఇక్కడ ఒక మేజర్ జోల్ట్ ఉంటుందని చెప్పాను. మరి అదే మాదిరిగా ఈరోజు ఆయన విదేశీ పర్యటనలోనే ఈరోజు కవిత మరొకసారి మీడియా చిట్చాట్లో కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి, కేటీఆర్ సోషల్ మీడియా అంతా కూడా ఆమె వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంగతి ఆమె ఈరోజు ఆమె ఆవేదనలో చెప్పారు. మరి లెటర్ని కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే ఆ లెటర్లో కూడా ఆమె ఆవేదన, ఆమె పార్టీ స్థాపన కోసం నుంచి, పార్టీలో అధికారం రావడం దగ్గర నుంచి, పార్టీలో అనేక సందర్భాల్లో నేను అన్నకు సమానంగా పనిచేసినప్పటికీ నాకు అన్నకు తగిన ప్రాధాన్యత నాకు రావడం లేదు. మరి అధికారం వైపు, పార్టీ పెత్తనం వైపు, ఆస్తుల అంశంలో కూడా అన్నకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి ఆస్తి పంపకంలో కానీ, అధికార పంపకంలో కానీ, పార్టీలో ప్రాతినిధ్యం విషయంలో, ప్రాధాన్యత విషయంలో అన్నకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆమెకు రావడం లేదనే ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతోంది, అది అడ్డుకున్నందుకే నా మీద కుట్ర జరుగుతుందన్నది ఆమె ఇవాళ చిట్చాట్లో చెప్పినటువంటి. అదే చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసే సమస్య ఉండదు, విలీనమయ్యే సమస్య ఉండదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకునేటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి అవినీతి పార్టీలను మా దాంట్లో కలుపుకునేటువంటి అవసరం మాకు పట్టదు. మేము తీసుకునే సమస్య ఉండదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆమె కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉందా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నదా, లేక ఇతర పార్టీ పెట్టుకోబోతున్నదా, ఆమె ఏ నిర్ణయం తీసుకోబోతూ ఉన్నదో మీరు వేచి చూడండి. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అవినీతి మచ్చ ఉన్నటువంటి, అవినీతి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి నాయకుల్ని మేము తీసుకున్న సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ నిక్కార్సుగా నిలబడి, రేపు ప్రజల పక్షాన నిలబడి అధికారం చేపించుకునేటువంటి దారిలో మేము నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల వైపు మేము, ప్రజల పక్షాన మేము నిలబడతా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉన్నది అని అంటే, పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం వచ్చే సమస్య లేదు అని చెప్పేసి వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు. కవిత ఆమె ఆవేదన, ఒకవైపు అధికారంలో నాకు షేర్ లేదని, లేకుంటే సొమ్ము లోపల పార్టీ పదవుల్లో కానీ, పార్టీ అధికారంలో కానీ, లేకుంటే ఆమెకు అవినీతి సొమ్ములో వాటా విషయంలో కానీ అన్యాయం జరుగుతున్న అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటి. రెండోది, ఆమె ఈ పార్టీలో ఆమెకు ఎదుగుదల ఉండకపోవచ్చని ఆమె తన ప్రయత్నం తను చేసుకుంటూ ఆమె అవకాశం కోసం ఆమె మరి ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతూ ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో అది కుటుంబ కలహాల, పార్టీ లోపల అంతర్గత కలహాల, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చీలిక దశగా ముందుకెళ్తూ ఉంది, పతన దిశగా ముందుకెళ్తూ ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీకి మాత్రమే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం మీద కవిత లేఖకు సంబంధించి మొట్టమొదటిసారిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయట పెట్టినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆ లేఖ ఒకటే కాదు, మరొక లేఖ కూడా కేసీఆర్కి రాయబోతున్నారు కవిత. అట్లనే కవిత ఒకటే చీలిక కాదు, మరొక చీలిక కూడా హరీష్ రావుతో
బీఆర్ఎస్లో రాబోతోంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా పతనం అంచున పరిగెడుతోంది, పతనానికి దారి తీస్తుంది అంటూ కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఎలిటి మహేశ్వర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.